ఏపీ సీఎం జగన్ కాసేపట్లో మంగళగిరికి చేరుకోనున్నారు. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు సీఎం జగన్. ఇప్పటికే మంగళగిరిలో సీఎం సభ కోసం వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. మంగళగిరితో పాటు సీఎం జగన్ ఇవాళ నగరి, కడపలోనూ పర్యటించనున్నారు. మంగళగిరి సభ తర్వాత చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేయనున్నారు జగన్. నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో వైసీపీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు హాజరు కానున్న సీఎం జగన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అవుతారు సీఎం జగన్. కడప నగరంలోని మద్రాస్ రోడ్డు శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరగనున్న ప్రచార సభలో పాల్గొంటారు. ఇందుకోసం వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. జగన్ సభలకు భారీ జన సమీకరణ చేస్తున్నాయి. మంగళగిరి, నగరి, కడపలో జగన్ ఈరోజు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రచారం పీక్ లెవెల్స్ కి వెళ్లిందని అనుకోవచ్చు. కాసేపట్లో మంగళగిరిలో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. 3 చోట్ల సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా భారీ జన సమీకరణకు సిద్దమయ్యాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు నగరిలో సభ నిర్వహించనున్నారు. కాసేపట్లో మంగళగిరికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కడపలో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, మరి కాసేపట్లో మంగళగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు 3 సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. కాసేపట్లోనే తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తర్వాత నగరి నియోజకవర్గంలో కూడా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఈ రోజు ఉంది. ఈ రోజు సాయంత్రం అయితే కడప నగరంలో, కడప సిటీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే ఈ రోజు 3 సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి మంగళగిరి సభపై సీఎం జగన్ ఏం కామెంట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి లోకేష్ ని ఈసారి ఖచ్చితంగా ఓడించాలని ఒక టార్గెట్ ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. కాబట్టి గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో ఓటమి పాలైనటువంటి లోకేష్ ఈసారి మళ్లీ అదే ప్లేస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా లోకేష్ ని ఓడించాలనే వ్యూహాలని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కి ఇంకా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపటితో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. కాబట్టి ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. అయితే గతంలో అంటే బస్సు యాత్ర సమయంలో కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి వెళ్లినటువంటి సీఎం జగన్ ముఖ్యంగా చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత కార్మికులకు చేస్తున్నటువంటి లబ్ధి గురించి, చేనేత కార్మికులకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సీఎం జగన్ వివరించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు మంగళగిరి బహిరంగ సభలో కూడా సీఎం జగన్ పాల్గొంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు సీఎం జగన్ అనే దానికి సంబంధించి కూడా ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఎన్నికల సభలో కూడా తాను ఏం చేశాననేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. డీబీటీ పథకాలకు సంబంధించి, ముఖ్యంగా గతంలో అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు అమలు చేయలేదు, ఏటేటిని అమలు చేయలేదు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రూఫ్స్ తో సహా సీఎం జగన్ చూపిస్తూ వస్తున్నారు. దాంతోపాటు తాను అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గడిచినటువంటి 5 ఏళ్లుగా తాను ఏం చేశాననేది డీబీటీ పథకాల ద్వారా అమలు చేసినటువంటి లెక్కలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పొలిటికల్ గా కూడా ఆయన తనదైన శైలిలో కౌంటర్స్ కూడా ప్రతిపక్షాలకి ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. కాబట్టి మంగళగిరిలో ఏం చెప్తారు సీఎం జగన్ అనేది ఆసక్తిగా అయితే కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.